భారతదేశానికి ఎంతో కీలకమైనవి నైరుతి రుతుపవనాలు. వీటి వల్లనే వానలు పడుతూ ఉంటాయి. మరి అలాంటి నైరుతి రుతుపవనాల కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలపై భారత వాతావరణ శాఖ తొలి విడత అంచనాలను విడుదల చేసింది. ఈసారి లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. భారత్లో ఏడాది పొడవునా నమోదయ్యే మొత్తం వర్షపాతంలో 70% కేవలం నైరుతి రుతుపవనాలతోనే నమోదవుతోంది. దేశ జీడీపీకి వెన్నెముకగా నిలిచే వ్యవసాయ రంగానికి ఈ వర్షాలు అత్యంత కీలకం. దేశ జనాభాలో సగానికి పైగా ప్రజలు నేటికీ వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. వర్షపాతంలో స్వల్ప తగ్గుదల కూడా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. పైగా రైతులకు అత్యంత కీలకమైన ఖరీఫ్ సాగు సాధారణంగా జూన్, జూలై నెలల్లోనే మొదలవుతుంది. ఈ టైంలో నైరుతి రుతుపవనాలు సరైన సమయానికి రావడం, దేశవ్యాప్తంగా త్వరగా విస్తరించడం పంటల దిగుబడికి చాలా అవసరం. కానీ ఈసారి అలాంటి పరిస్థితులు లేవని అంటోంది వాతావరణ శాఖ. భారత వాతావరణ శాఖ తొలి విడత అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో బలహీనంగా ఉన్న లానినా పరిస్థితులు ముగిసి ఎల్నినో సదరన్ ఆసిలేషన్ తటస్థ స్థితికి మారుతున్నాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. అయితే మాన్సూన్ మిషన్ క్లైమేట్ ఫోర్కాస్ట్ సిస్టమ్ మోడల్ ప్రకారం నైరుతి రుతుపవనాల టైంలో ఎల్నినో పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని అంటున్నారు. సాధారణంగా ఎల్నినో ఏర్పడినప్పుడు ఆసియా దేశాలలో వర్షాలు తగ్గి కరువు పరిస్థితులు వస్తాయంటున్నారు వెదర్ ఆఫీసర్లు. భారతదేశంలో ముఖ్యంగా ఉత్తర రాష్ట్రాల్లో కనుక చూసుకున్నట్లయితే సగటుకు తక్కువగా వర్షపాతం అనేది నమోదు కాగా, దక్షిణ భాగాల్లో కొంచెం సగటుకు దగ్గరగా వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జూన్, జూలైలో కనుక చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు అనేవి దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం వైపు ప్రయాణించే సమయంలో ఈ ఏదైతే మాన్సూన్ లైన్ అనేసి అంటుంటామో ఈ యొక్క లైన్ కూడా మందకోడిగా కదిలే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. దీర్ఘకాలిక సగటులో 90 నుంచి 95% మధ్య వర్షపాతం నమోదు కానుందని చెప్పారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సగటున 92% వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయన్నారు. ఇందులో 5% అటు ఇటుగా ఉండొచ్చని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఎలినో కండిషన్స్ అనేవి క్రమేపీ బలపడే అవకాశం కూడా కనిపిస్తుంది. పశ్చిమ మహాసముద్రంలో క్రమంగా బలపడే అవకాశం కనిపిస్తుంది. అదే సమయంలో బంగాళాఖాతంలో మనకి ఐఓడి కూడా పాజిటివ్గా అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎలినో అనగానే ఒక పుషింగ్ పోస్ కిందను, తర్వాత లానినా అనగానే ఒక విధంగా ఐఓడి అనగానే పుల్లింగ్ పోస్గాను కనిపిస్తున్నాయి. సో ఏదైనప్పటికీ కూడా ఒకటి వెనక్కి లాగుతుంటే ఇంకొకటి ముందుకు గెంటే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఒక విధంగా ఐఓడి పాజిటివ్ నేచర్లో ఉండడం వల్ల మనకి జూలై మధ్య భాగం నుంచి కూడా ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి చురుగ్గా కదలడం, తర్వాత చాలా భాగాల్లో కూడా వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సాధారణంగా జూన్ 1న లేదంటే మొదటి వారంలో కేరళను తాకే నైరుతి ఋతుపవనాలు జూలై 15 నాటికి ఉత్తరాది సహా దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తాయి. అయితే ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో ఋతుపవనాల విస్తరణలోనూ వర్షాల తీవ్రతలోనూ మార్పులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. మాన్సూన్ అనేది ప్రస్తుతం చూస్తున్నటువంటి ఎండవేడిమి వాతావరణం కూడా ఒక విధంగా చూసుకున్నట్లయితే ఒక క్లియర్ కట్ సిగ్నల్ ఇస్తుంది. ఏంటంటే ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు మందకోడిగా కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంచెం లేటుగా ఆన్సెట్ అయ్యే అవకాశాలు కూడా ప్రస్తుతం కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా వాళ్ళు మనకి ఇచ్చినటువంటి లాంగ్ రేంజ్ ఫస్ట్ ఫేజ్లో మాత్రం రాష్ట్రానికి సగటుకి దగ్గరగా వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అనేసి. అలాగే ఐఓడి వచ్చేసరికి జూన్, జూలైలో కొంచెం నెగిటివ్లో ఉన్నప్పటికీ, న్యూట్రల్ ఫేజ్లో ఉన్నప్పటికీ కూడా జూలై ఎండింగ్కి వచ్చేసరికి మనకి పాజిటివ్ ఫేజ్కి వెళ్ళడం, తద్వారా ఎక్కువ వర్షపాతం అనేది నమోదు కావడానికి అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఎలినో కండిషన్స్ కొనసాగుతున్నప్పటికీ కూడా ఐఓడి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువ వర్షపాతాన్ని ప్రభావితం చేసే అంశంగా మనం చూడొచ్చు. ఈ ఏడాది ఉత్తర తెలంగాణ జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. దక్షిణ, తూర్పు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని చెప్పారు. ఈ జిల్లాల్లో అక్కడక్కడ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని అంచనా వేశారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో మనకి సగటు కంటే తక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఎల్లో కలర్ కనుక చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోనే మనకి ఎక్కువగా
సగటు కంటే తక్కువగా కనిపించే అవకాశం కనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలు కానీ ఇటు చూసుకున్నట్లయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో కూడా మనకి సగటు కంటే కొంచెం ఎక్కువగానే అబోవ్ నార్మల్ కనిపిస్తుంది. సో ఏదైనప్పటికీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే సగటుకు సరాసరిగా ఈ యొక్క వర్షపాతం అనేది దగ్గరగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఐఎండీ ఇచ్చిన నైరుతి రుతుపవనాలు, వానాకాలం అంచనాలు రైతులను నిరాశపరుస్తున్నాయి. ఈసారి ఖరీఫ్ సీజన్ కష్టంగా ఉండనుందని ఆందోళన చెందుతున్నారు.